హలో అందరికీ. ఇదైతే నిన్న మధ్యాహ్నం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కొంచెం గార్డెన్ టూర్ వీడియో అయితే చేశాను. చాలా బాగున్నాయి. వాళ్ళని చూస్తూనే చాలా సంతోషం నాకు అలా మాటలు. అందుకు నవ్వుకుంటా వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తానని వీడియో తీసుకున్నాను. ఉసిరి చెట్టు అయితే మేము ఇక్కడికి వచ్చినాకనే పెట్టిందండి. చాలా పెద్దగా ఉంది. ఉసిరికాయలు కూడా కాశాయి ఇక్కడ. మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తుంది. కొంచెం జూమ్ చేసి తీయంటే వీడియో జూమ్ చేసి మీకైతే కాయలు చూపిస్తుంది. చాలా బాగుంది. ఉసిరికాయతో దీపం పెడితే చాలా మంచిది కదా కార్తీక మాసంలో. కానీ ఎప్పుడైనా ఈ చెట్టుకైతే రోజు పూజ చేస్తుంది, రోజు ముగ్గు వేస్తుంది, పూజ చేస్తుంది. చాలా ఇష్టం ఆమెకు. వాళ్ళ ఇంటికి పోతే నాకైతే అసలు టైమే తెలియదు. ఒక గంటున్న ఒక నిమిషంలాగా గడిచిపోతుంది. అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. చాలా ఎంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా సంతోషం నాకైతే. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా కూడా చెప్పండి. ప్లేస్ చిన్నగా అయినా మంచిగా చెట్లు పెంచుకున్నారు చూడండి. ఇక్కడైతే సీతాఫలం చెట్టు. మేము వచ్చిన కొత్తలో అయితే ఇటు పెద్ద జామ చెట్టు ఉండేది. జామకాయలు అయితే చెట్టు నిండా చాలా బాగుండేవి. ఈ సీతాఫలం చెట్లు సంవత్సరంలో 3 times కాస్తుందంట. ఇంతకుముందు 2 times అయిపోయింది. ఎండాకాలం కూడా పండ్లు తిన్నారంట వీళ్ళు. అయితే కొంచెం వీడియో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ శాంతి గిన్నెలు కడుగుతుంది. వీడియో తీయంటే నవ్వుతుంది, సిగ్గుపడుతుంది. కొంచెం షూట్ చేసింది. సీతాఫలం ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మన ఇంటి దగ్గర పండ్లు పండించి పిల్లలకు పెడితే చాలా మంచిది కదా. ఫీలింగే వేరే అసలు. జూమ్ చేసి కాయ చూపిస్తున్నాను చూడండి. చాలా చెట్టు నిండా కాసాయి. ఇప్పుడు కొంచెం తక్కువ, అప్పుడైతే ఇంకెక్కువ ఉండేవి. వాళ్ళ ఇంటి ముందు నుండే రోడ్డు, లోపల ఒక దానిమ్మ చెట్టు. ముగ్గు ఈరోజు వేసిన ముగ్గు, రోజు కలర్ ముగ్గేస్తుంది. చాలా ఇంట్రెస్ట్ శశికళకు. ఇక్కడైతే దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు కూడా కాసింది చూడండి. ఇక్కడే ఇది కరివేపాకు చెట్టు కూడా చాలా బాగుంది. ఇంకా పెద్దగా ఉండేది, ఎప్పుడెప్పుడూ కోస్తుంటారు వీళ్ళు. మల్లె చెట్టు ఇది ఎంత పెద్దగా ఉంది చూడు. ఇది కూడా మేము వచ్చినాకనే పెట్టారు వీళ్ళు. అయినా చాలా పెద్దగా పెరిగింది. ఇది వైట్ ఫ్లవర్స్ చాలా, ఇది కూడా చాలా అందంగా రోజు పూజకు తెంపుతుంది. ఇక్కడ నుండే కోస్తుందంట పువ్వులు. చాలా పెద్దగా ఉంది ఆ చెట్టు కూడా. ఇక్కడికి వచ్చేసి నేనైతే మా అక్షిత సేమియా పాయసం అడిగితే నేను పాయసం చేస్తున్నాను. కొంచెమే ఆయనకు ఒక్కని వరకు నేను కొంచెం తినేసా. మిల్కిని అడిగితే నాకు వద్దనింది. మేమిద్దరం కొంచెం చేసుకొని తినేసాం. నాకు కూడా సేమియా స్వీట్ తినాలనిపించి చేశాను. ఇది కొన్ని మా అక్షిత మాట్లాడుకుంటూ చేశాను. ఇది కొత్తిమీర తెంపి ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్తున్నా మీకు. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. పాయసం తిని ఆ కొత్తిమీర మొత్తం తెంపి బాక్సులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి వంట చేయాలి. ఇది ఈవినింగ్ టైం 6 ఆ టైం అనుకుంటా. ఇక్కడ వచ్చేసి గోరింటాకు మిక్సీ పట్టాను. గోరింటా చెట్టు వీడియో అప్లోడ్ చేశాను కదా. మిక్సీ పట్టి అయితే చేతకు పెట్టుకుంటున్నా. మీరు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. చాలా మంచిది కదా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే. అందుకని రాత్రి 8:30 అవుతుంది తిని గిన్నెలు తోమేసి గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. చాలా ఇష్టము. అందుకని మీరు ఎట్లా పెట్టుకున్నారో లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఈ ఆకు మా ఫ్రెండ్ వాళ్ళు అడిగితే తీసుకెళ్ళింది. కొంచెం తెంపుకొని వచ్చేసి అయితే మిక్సీ పట్టాను. ఎన్ని రోజుల నుండి అడిగాను ఆషాఢ మాసం వచ్చినప్పటి నుండి, కానీ గుర్తులేదు. ఈరోజు సడన్గా గుర్తుకొచ్చి కోసుకొని వచ్చాము గోరింటాకు. మిల్కి మా పాపకు కూడా పెడతంటే వద్దని చదువుకుంటుంది. ఇక కంప్లీట్గా ఇది గోరింటాకు డిజైన్ పెట్టి అది పెట్టేలోపే నా చేతులు అప్పుడే రెడ్గా పండిపోయింది చూడండి. అందుకనే ఆ వేళ్ళు చూపించాను. ఇవి